చొక్క ఇప్పడం ఎందుకు వేసుకోవడం ఎందుకు ఏందయ్యా నీ కథ? సర్కార్ గురించి నీకు అంతగా తెలీదు పాపు. ఇంటికి పదా తెలుస్తుంది. ఎవడయ్యా నడి రోడ్డు మీద కటౌట్ పెట్టింది? ఇక్కడ జనాలు తిరగడానికి ఇబ్బంది అవ్వట్లేదా? నీకు పడేయండి. ఎవడరా రోడ్డు మధ్యలో కటౌట్ పెట్టింది? నాకే తెలియదు సార్. నాది అసలు ఈ ఊరే కాదు సార్. నాది ఈ ఊరు కాదు సార్. సార్, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారు. ఈ కట్అవుట్ ఎవరిదో మీకు తెలియదు. ఆయన ఏమైనా పెద్ద లీడరా, దేశభక్తుడా? అవేవి కాదు సార్. మరెవడు? వారు మా ఊరి మహారాజు. తరతరాల నుండి వారి కుటుంబానిదే ఇక్కడ దర్బారు. ఊళ్ళో అందరూ వారికి చాలా మర్యాదిస్తారు. ఊళ్ళో ఏ కార్యం జరిగినా వారి చేతుల మీదుగానే మొదలవుతుంది. వారు నిర్ణయించిన వారే ఈ ఊరు ఎంపీ, ఎమ్మెల్యే అవుతారు. వారి గౌరవ ప్రతిష్టల జోలికి మాత్రం ఎవరు వెళ్లరు, వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారో ఏం చేస్తాడు? రాజైనా మంత్రైనా తప్పు చేస్తే తప్పే. చట్టం అందరికీ ఒకటే. నేనే పీకి పడేస్తా. పోలీసు తల్లడానికి ఎంత ధైర్యం నీకు? అయ్యా, కొత్తగా వచ్చిన ఎస్ఐ తెలియక తప్పు చేశారు. మీరు కాదు ఈయన. నా పేరు రాణా, రాజా రాణా ప్రతాప్ వర్మ. ప్రభుత్వం మారిపోవచ్చు, కానీ రాజా ఒక్కడే. ఈ రాణాకి ఒక క్యారెక్టర్ ఉంది. పెళ్లి జరిగే ఇంట్లో నేనే పెళ్లి కొడుకై ఉండాలి. చావింట్లో అయినా సరే నేనే శవమై ఉండాలి. దేంట్లోనైనా మొదటి మర్యాద నాకు మాత్రమే దక్కాలి. అలాంటిది నువ్వు నా కటౌట్నే ముట్టుకుంటావా? లేదయ్యా, లేదు. తెలియక తప్పు చేశాడు అతను. నేను అర్థమయ్యేలా చెప్తాను. రండి సార్. ఆగా, సెల్యూట్ చేసిపో. చేస్తాడయ్యా. సార్, సెల్యూట్ చేయండి సార్, లేదంటే చంపేస్తారు. సెల్యూట్ చేయండి సార్. ఇక్కడే కూర్చున్నాడు మామ, ఏం చేద్దాం? ఆగండి. పిలిచాడు. ఇంటికి వెళ్ళేస్తాను సర్కార్. వద్దు, రావట్లే. అవును, ప్రసాదం తీసుకొచ్చారా? ప్రసాదమా? మేము వెళ్ళేసరికి ప్రసాదము అయిపోయింది సర్కార్. ఒక్కటే తమాషా సర్కార్. పొద్దు నుంచి వీడి తమాషాలకి లిమిటే లేదు. ఇది గొప్ప ప్రసాదం, తిను. ఇంకా ఇంటికి వెళ్ళలేదా పడుకోవడానికి? నువ్వు వస్తావని చూస్తున్నా అన్న. అలాగే అన్న, ఓ డౌట్. ఇది ఎల్లమ్మ తల్లి గుడిదా, పెద్దమ్మ తల్లి గుడిదా? వెళ్ళి పడుకోమా, తిని పడుకో. నువ్వు వెళ్ళు. ఏ పాపు, నువ్వుండు. కృష్ణ, నువ్వు వెళ్ళు. ఫోన్లో మేనేజ్ చేసి తెలిసిపోయింది సర్కార్. షర్టు విప్పి కొట్టాడా? చితక్ కొట్టాడా? ఉతికి ఆరేశాడు. చిన్న పిల్లాడ్రా.
గొడవలకు తీసుకెళ్తావా? వాడు చిన్న పిల్లోడేంటి? నా కొడుకురా. నా జోలికి ఎవడైనా వస్తే అంతే. వాడేమో వాళ్ళని కొట్టాడు, ఈయనేమో నన్ను కొడుతున్నాడు. మరి నేనెవరిని కొట్టాడు? నువ్వు రిప్పావా? మేనేజ్ చేయటం ఎలాగో తెలీదా నీకు? బాగానే ట్రై చేశాను. ఆయన కొడితే కొట్టాడు, ఇంకా నేను వీడు కొట్ల. వీడు కొట్టాడు. రుక్మిణి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ గజేంద్ర భూపతి గారు ఆల్ ఆఫ్ సడన్ కూతురు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. నాన్న ఫిక్స్ చేశారు. నాకేం కావాలో ఆయనకి బాగా తెలుసు. రారా, వాళ్ళ నాన్న నేను బాంబేలో ప్రాపర్టీ డెవలప్ చేసేవాళ్ళం. వాళ్ళకి ఒకటే కొడుకు. ఈ పెళ్లి జరిగితే మా ఇద్దరి మధ్య బంధం పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ కోసమని తెలియని వాళ్ళతో సంబంధం కలుపుకుంటామా? మా అమ్మ నాన్నలు పెళ్లి చేసుకునే ముందు వాళ్ళకి ఏమైనా పరిచయం ఉందా? వాళ్ళు సంతోషంగానే ఉన్నారుగా. వాళ్ళకి నాకంటే ఎక్కువ వస్తుంది. నా కూతురు అక్కడ ఖచ్చితంగా సుఖపడుతుంది. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. నన్ను చేసుకుపోయేవాడు గ్యారంటీగా నన్ను ప్రేమగా చూసుకుంటాడు. మన కృష్ణకు పెళ్లి సంబంధం కోసం వచ్చిన ఫోటోలు సర్కార్. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. వాడు నేషనల్ ఛాంపియన్ అయ్యే వరకు పెళ్లి చేసుకోడు. నా దగ్గర చెప్పినట్టు ఈ విషయం వాడితో చెప్పకండి, గొడవ పెట్టుకుంటాడు. కొంచెం ఓవరావలా? ఏంటి సంగతి? ఎందుకు నవ్వుతున్నావు? ఏంటి నువ్వు తాగడం మానేసావు. నేనే తాగనని చెప్పాక నువ్వేంట నమ్మను అంటావు? రై, అక్కడ కూర్చుంది కదా ఆ పిల్లి మీదొట్టు. తాగితే అడుగు. ఒక్కసారి మాటిస్తాన సంగతి తెలుసుగా. సరే. అవును, నువ్వు ఇప్పుడెందుకు తాగుతున్నావు? లవ్ ఫెయిల్యూర్ మావా. అవును, క్వశ్చన్ పేపర్ ఎప్పుడైనా ఫెయిల్ అవుతుందా? మరెవరు ఫెయిల్ అవుతారు? రాసినోడు కదా. లవ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, లవర్స్ ఫెయిల్ అవుతారు. అందులో నువ్వు ఫెయిల్ అవటం డౌటే లేదు పాపో. నిజమైన ప్రేమ గురించి నీకేం తెలుసులేపో. ఇప్పుడే కదరా తాగనని కొట్టేసావు, ఇంతలోనే ఖాళీ చేసావా? అవును కదా, పర్లేదే. ఏం కదేట్రా, మనసు పెట్టి విను. ఒక మాట చెప్తా. లవ్ అనేది ఒక 6 ప్యాక్ లాంటిది. రావడం చాలా కష్టం, వచ్చాక మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. కానీ ఫ్రెండ్షిప్ ఉంది చూడు పాప, కింద చూసుకో, పొట్టని ఇలాగే మెల్లగా వస్తుంది పాప. వచ్చాక వద్దు వద్దు అన్న చచ్చేదాకా తోడు. అర్థమైందా? ఇలా హ్యాపీగా ఉండగా ఈ లవ్ పెళ్లి దేనికి పాప? ఇలా చెప్పేటోడే ముందుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఏమంటున్నావు? లవ్ చేస్తామని చెప్తాను. ఎవరికి చెప్తున్నావు? నాకు చెప్తున్నావు? అవును. ఈ లవ్ గివ్ సరిపడదని సర్కార్ ఎప్పుడు చెప్తుంటారు. అందుకే ఆంజనేయుడు బ్రహ్మచారి, సర్కార్ బ్రహ్మచారి, మీ ఆల్సో బ్రహ్మచారి. నేను పెళ్లి చేసుకుని నీ మీద లవ్ చేయని నీ మీద నీ ఒట్టు మీద నన్నే ఒట్టేశాను. తాగనని పిల్లి మీద ఒట్టేశాడు, తాగాడు దెబ్బకు చచ్చింది. లవ్వే చేయనని నా మీద ఒట్టేసినాడు, మరి నా గతి. నేను బతికి ఉండాలంటే వీడిని లవ్ చేయనీయకూడదు, పెళ్లి చేసుకోనీయకూడదు. దీనికి ఏదో ఒక ప్లాన్ వేస్తే రాడా. ఒక కార్డు తీయ్యా. సీతారామ కళ్యాణం. నీకు కళ్యాణ యోగం ఉందయ్యా. ఫిట్టింగ్ పెట్టి సెట్టింగ్ చేస్తున్నాడు. నీ రాశి నక్షత్రం ప్రకారం నీకు కళ్యాణం జరుగుతుంది. ఛాన్సే లేదు. వీడు బ్రహ్మచారి, పెళ్లి చేసుకుని నువ్వు ఒట్టేశాడు. ఏం మాట్లాడతాడు? నేను చెప్తాను. వాడేం చెప్తున్నాడంటే, నేను ఆంజనేయ స్వామి భక్తుని. సాక్షాత్తు ఆంజనేయుడే చెప్తున్నాడయ్యా. ఏంటంటే నీకు నీ సీత దొరుకుతుంది, తననే పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు. అవునా? అరే మామ, ఈడో జ్యోతిష్యుడా? చిల్లర డబ్బుల కోసం కథలు చెప్తున్నారా?
యో సామే నోరుంది కదా అని అబద్ధాలు చెప్పమ్మా. నా జ్యోతిష్య శాస్త్రాన్ని అబద్ధమని చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? ఆ ఆంజనేయుడే వస్తాడు, నీకు నీ సీతని చూపిస్తాడు. నువ్వు తనని చూస్తావు. తనని కలిసే సందర్భంలో నీ ప్రేమకి నిప్పు, నీరు, గాలి సాక్ష్యాలవుతాయి. రాసి పెట్టుకో. అయ్యి 500 నోటు ఏటీఎంలో క్యాష్ దొరికిన కాలంలో నేలపై దొరుకుతాదే. వత్తర 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 వత్తర. పాపో పాపో హార్మోనియం వాయించేవాడిని అట్టుకొచ్చి ఆంజనేయ స్వామి డైలీ చెప్పమంటారు. ఏటి చెయ్యాలి? పాపో రామా, ఓ రామా, నిన్నే రామా. నేను రామ కాదు, కృష్ణాని. నమస్తే. హనుమంతుడికి కృష్ణుడి పరిచయమ, రాముడి పరిచయమా? ఏంటి? రాముడే. మరే సీత నీకోసమే ఎదురు చూస్తుంది కదేంటి? ఎల్లు రామా, ఎల్లు. రామాయణంలోకి కృష్ణుడికి వచ్చేసినాడు, మొత్తం కనిపించేసి పారేసినాడు. తనని కలిసే సందర్భంలో నీ ప్రేమకి నిప్పు, నీరు, గాలి సాక్ష్యాలవుతాయి. సీతను చూశానురా. ఏం నడక, ఏం పద్ధతి. అదే కదా మన సంప్రదాయం. అల్లంగా ఓనిలో పరిగెత్తుకొస్తుంటే ఒక ఏందిరా ఒక చెప్తాను ఉండ్రా. ఒక దీప స్తంభం లాగా ఉందిరా. పూజించాలిరా. నాకెందుకు ఆ జ్యోతిషుడు చెప్పింది నిజమవుతుంది అనిపిస్తుందిరా. ఆ జాతకాలుడి మాటలు నమ్మకురా మావా. స్వయంగా హనుమంతుడే చెప్పాడు కాదు. అడిగో అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన చెప్తే నేను నమ్ముతాను. అబ్బా అక్కడ చూడు. అది లేడీ కాదురా, బాడీ. చూడు. ఒక్క నిమిషం వస్తారా ప్లీజ్? పిలిచింది నన్ను, మీరు చెప్పండి. నేను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను, నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? ఏం చేయాలో చెప్పండి. ఆ వైన్ షాప్ కి వెళ్ళి 4 బీర్లు తెస్తారా? ఏమడిగారు? బియర్. స్ట్రాంగ్ స్ట్రాంగ్ అంట. చిల్డ్. చిల్డ్ ఎంత సంప్రదాయమో. సిగరెట్స్. సిగరెట్ పద్ధతి. అబ్బా ఎంత పద్ధతో. గుట్కా. తీసుకోండి ప్లీజ్. ఇక్కడ ఉండండి. ఇవ్వండి.
చేంజ్. థ్యాంక్ యూ. సంప్రదాయం పద్ధతి సిగరెట్. ఆ పిల్ల మీద కోపం మీ బొమ్మ మీద చూపిస్తున్నట్టున్నాడే. హలో, ఎక్కడికి? అన్నా నీళ్లు తాగటానికి వెళ్తున్నానన్నా. నీళ్లు తాగటానికి వెళ్తున్నారా లేక ఇప్పటి వరకు సాధించిన దాని మీద నీళ్లు చల్లటానికి వెళ్తున్నారా? అన్నా ఆ అమ్మాయిని చూస్తుంటే ప్రేమ కలిగినట్టు. ఏయ్, ప్రేమ గీమా ఇవన్నీ అబద్ధం రా. మూట కట్టి చెత్తలో వేసే బుద్ధి లేదా? అది కదన్నా, ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా పద్ధతిగా సంప్రదాయంగా అనిపిస్తుందన్న. పద్ధతి సంప్రదాయం నాకంటే నీకు ఎక్కువ తెలుసా? దాన్ని నమ్మితే చివరికి మిగిలేదు చేతికి చిప్పే. చెరుకుగడ తెలుసా? చెరుకుగడ దానిలాగా రసం పిండి రోడ్ మీద పడేసి వెళ్తారా. చూడు, నువ్వు పెల్వాన్, నీ దృష్టి కుస్తీ పట్టడం మీద, ఛాంపియన్ అవ్వడం మీద ఉండాలి. అది కాకుండా అక్కడ ఇక్కడ చూసావు నాశనం అయిపోతావు. అర్థమైందా? అయిందన్నా. వాణ్ణి చూసి నేర్చుకో. ఇదిగో ఏంటన్నా ఇది? గడి లంగోట కట్టుకో, వేడి చల్లారు. చేస్తున్నావు రారా తంతా నీ అమ్మ. చెల్లు మీరు ఓ సామెత ఉంది, అందరికి శకునం చెప్పే బల్లి వెళ్ళి కుర్చీలో పడిందట. నేను చూశాను. మీరు చూస్తారా? మీరు చూస్తారా? మీరు చూస్తారా? హలో మేడం. మేడం, మళ్ళీ బీరు సిగరెట్ గుట్కా ఏమైనా కావాలా మీకు? మనవాడు ఇక్కడే ఉన్నాడు. ఎవరు? అదే ఆ రోజు తెచ్చాడుగా అతనే. అతను ఒకసారి కలవచ్చా? తప్పకుండా. కృష్ణ, రే కృష్ణ. ఏంట్రా? రేయ్, ఆ బీరు పాపచిండ్రా. ఎక్కడ? మళ్ళీ కావాలట. ఈసారి వదలకు. ఊతికేయ్. మేడం, అంతా మాట్లాడి సెట్ చేశాను, మీరు వెళ్ళండి. ఇప్పుడు మన కృష్ణ గారికి వచ్చే కోపానికి ఏం ఉంటాయో ఏం విరుగుతాయో ఎవ్వరికి అర్థం కాదు. వినండి వినండి వినండి. ఏందిరా సౌండే రావట్లేదు? కూర్చోండి, కూర్చోండి. తనేవరని మీరు బాగున్నారు కదా? కృష్ణ, వాతావరణం అంతా చేంజ్ అయిపోయిందేందిరా? ఏం జరుగుతుంది ఇక్కడ? రేయ్, నీకు విషయం తెలియదు కదా? బియర్, సిగరెట్, గుట్కా అవన్నీ తనకు కాదంట్రా. ఎవరో ఫ్రెండ్ పెట్టుకంటే తను తీసుకెళ్ళడానికి వచ్చిందంట. ఏ అలవాట్లు లేవు తనకి. చాలా మంచిదిరా. మైకురాలురా, మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. రేయ్, హనుమంతుడు చేయి చూపి కరెక్ట్ గా చూపించాడు, జ్యోతిషుడు కరెక్ట్ గా చెప్పాడురా. సో స్వీట్ ఆఫ్ యు. నా పేరు రుక్కు. రుక్కు? రుక్మిణి. రుక్మిణి, ఎంత చక్కగా ఉందిరా తన పేరు. మీ పేరు? కృష్ణ అండి. నైస్. ఫ్రెండ్స్?